వైఫల్యం, గుర్తింపు కరువు, అందని ప్రభుత్వ సాయం, ఆందోళనలకు సిద్ధమవుతున్న రైతులు, ప్రజా సంఘాలు, ఇప్పటికే వ్యవసాయ కమిషన్ సిఫారసులు. అయితే కౌలు రైతులు ఎవరు? ఈ ఒరిజినల్ రైతులే మళ్ళీ కౌలు రైతులు అవతారం ఎత్తుతున్నారు, రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళని గుర్తించడం కష్టమవుతున్నది. ఇప్పుడు వాళ్ళు పంట పండిస్తారు, మేము కౌలు అంటారు, మళ్ళా భూములు ఉంటాయి. దీన్ని ఎట్లా అనేది ప్రభుత్వం ఒకసారి ప్రక్షాళన చేయాలి. కౌలు రైతులను గుర్తించడం ఎట్లా? సాధ్యమా అసాధ్యమా? అదొకటి ముందు. ఎందుకంటే కౌలు రైతులు కష్టజీవులు. భూస్వాములు వాళ్ళకు భూములు ఉంటాయి, 100 ఎకరాలు ఉంటాయి, ఓకే, ఓ 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నా భూస్వామే. కానీ కౌలు రైతులు కౌలుకు తీసుకొని పెట్టుబడి పెట్టి కష్టం చేస్తారు చూసినావా, వాళ్ళు కౌలు రైతులు. ఆ కౌలు రైతులను ఆదుకోవాలి ఫస్ట్. అసలు ఒరిజినల్ రైతులు అంటేనే కౌలు రైతులు. భూమి లేని రైతులు ఒరిజినల్ రైతులు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ భూమి మీద పెట్టుబడి పెట్టి కష్టం చేస్తారు, ఆ కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తారు. కాబట్టి ఆ రైతులకు కష్టం రాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి. భూస్వాముల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెద్ద ఫరక్ పడదు. ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే, ఒక భూమి కౌలుకు తీసుకొని సంవత్సరానికి ఇంత అని ఆ రైతుకు, ఇప్పుడు ఆ భూస్వామికి ఇచ్చి మళ్ళా ఈయన మందులకు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసి ట్రాక్టర్ కూలీలు, ఆ కలుపు ఊళ్ళు, ఆ కూళ్ళు, ఈ కూళ్ళు, కోత కూళ్ళు అన్ని దిగాలి ఈయన. అసలు రైతు ఎవరంటే కౌలు రైతే అసలు రైతు. మీరు ఎవరన్నా తిట్టుకోరు, ఏమన్నా చేసుకోరు, కానీ ఇది వాస్తవం. ఒక రైతు భూస్వామి ఉన్నాడు. ఇప్పుడు రైతు 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 అంటే ఎవరు అసలు రైతు? ఇప్పుడు ఒక 7 ఎకరాలు 5 ఎకరాలు ఉంది. ఎకరం ఏడలేదన్నా మినిమం 40-50 లక్షలు పోతుంది. 5 ఎకరాలు ఉన్న రైతు ఎకరం అమ్ముకుంటే 50 లక్షలు వస్తాయి. 50 లక్షలు బ్యాంకులు వేసుకుంటే నెలకు 50,000 వస్తాయి. ఆ సంవత్సరానికి 6 లక్షల ఆదాయం వస్తుంది. మరి రైతు, పేద రైతు ఎట్లయితాడు? పేద రైతు? భూస్వామి ఎప్పుడు కూడా రైతు కిందికి రాడు, రానివ్వదు, లెక్క కట్టదు. ఎందుకంటే భూస్వామి, ఆయన భూమి రేటు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది, ఆయన ఆస్తుల విలువలు పెరుగుతున్నాయి. ఆయన కౌలుకి ఇచ్చినా కానీ కౌలు తీసుకొని సంవత్సరానికి ఇంత ఈయన గట్టిస్తాడు. ఆ తీసుకున్న కౌలు రైతు నష్టపోతాడా బాగుపడతాడా ఈయనకు సంబంధం లేదు. నా కౌలు ఇంత ఇయ్యాలని చెప్పి కౌలు తీసుకుంటాడు. నష్టపోయేది ఎవరంటే కౌలు రైతు నష్టపోతాడు, కానీ భూస్వాములు ఎక్కడ కూడా ఆ రైతులు నష్టపోరు. అందుకని ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. కౌలు రైతులని దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని కౌలు రైతులకు ఆదుకుంటే మంచిది. ముందు ఫస్ట్ పెద్దపీట వేయాల్సింది వాళ్లకు, భూస్వాములకు. తర్వాత వ్యవసాయం ఎవరు చేస్తున్నారో, ఎవరు కౌలుకు తీసుకొని పనిచేస్తున్నారో వాళ్లకు సాయం చేయండి.